హాయ్ అండి, మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు మన ఛానల్లో గుత్తొంకాయ కూర అండి. మరి గుత్తొంకాయ అంటే ఎవరికైనా స్పెషలే కదా. మరి వంకాయ నేను ఎలా చేస్తానో, ఏమేమి చేస్తానో వీడియోకి అయితే చూద్దాం పదండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తొంకాయ అండి. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. నేనైతే 1/2 kg వంకాయలు తీసుకున్నాను. 1/2 kg వంకాయలండి. మరి ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. కొద్దిగా కొబ్బరి తీసుకున్నానండి, కొద్దిగా శనగపప్పు అండి, కొద్దిగా పల్లీలండి, కొద్దిగా మినపప్పు అండి, కొద్దిగా ధనియాలు ఒక స్పూన్ వేస్తానండి. నేను ధనియాలు ఇన్నోటైతే వేయను. 1 స్పూను నూగులు, పోపు దినుసులు, ఉప్పు, పసుపు, కారము, అల్లం పేస్టు, కొద్దిగా పప్పులండి, పుట్నాలు అంటారు కదా పప్పులు, కొద్దిగా జీలకర్ర ఒక సగము స్పూన్ ఉంటాయండి, కొద్దిగా మెంతులండి ఒక 20 దాకా ఉంటాయేమో, తర్వాత కొద్దిగా చింతపండు అండి, తర్వాత ఆయిల్, చెక్క, లవంగాలు, యాలకుల పొడి అండి, ఇది కొత్తిమీర, కరివేపాకు, 2 ఉల్లిగడ్డలు, 3 టమాటాలండి, 4 టమాటాలు. ఇంతేనండి మన గుత్తొంకాయ కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. మళ్ళీ ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. మనం దోరగా వేయించుకుందామండి. ఇవన్నీ పొడులు చేసి పెట్టుకుందాం ఇవన్నీ. మరి ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాము. వంకాయలండి, వంకాయలలోకి వాటర్లో కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. చేదు రాకుండా ఉంటుంది ఉప్పు వేసి పెట్టుకుంటే. మరి వంకాయలు అయితే మనం వంకాయ కూరకి ఎట్లాగా తరిగి పెట్టుకుంటామో అట్లా పెట్టుకోవాలండి, 4 భాగాలు చేసి. ఈ విధంగా అయితే కోసి పెట్టుకోవాలండి. ఏమన్నా ఉంటే చూసి, ఏం లేవు, బాగా నేతగా ఉన్నాయండి. ఇట్లా ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలండి అన్నీ. అయితే ఏం లేవండి, ఇట్లా కోసి పెట్టాను నేను. స్టవ్ అయితే వెలిగిస్తున్నాను నేను. కొద్దిగా బుడలిత్తనాలు అయితే వేసానండి. మనము సిమ్లో పెట్టుకొని ఇవి ఒకదాన్ని ఒకటి వేయించి పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇవి ఎక్కువ ఫుల్ పెట్టి వేయించకూడదు. ఫుల్ పెట్టి వేయించితే ఏమవుతుందంటే లోపల ఫ్రై కావండి, పైన ఒకటి ఫ్రై అవుతుంది. కాబట్టి మనం సిమ్లోనే నిదానంగా అయినా కూడా ఓపిక చేసుకొని సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. ఇవి 1 స్పూన్ అండి శనగపప్పు వేసాను, 1 స్పూను మినపప్పు అండి, ఇది వేసాను. సిమ్లో పెట్టి ఇవన్నీ దూరంగా వేయించుకుందామండి. నేనైతే సిమ్ చేసి పెట్టేశాను. తీసానండి. ఇవి మళ్ళీ కొబ్బరి వేసుకున్నానండి నేను. కొబ్బరి 2 స్పూన్లు ధనియాలు అయితే వేసానండి, సరిపోతుంది మనకు 2 స్పూన్లు. కొద్దిగా జీలకర్ర వేస్తున్నానండి, కొద్దిగా మెంతులు ఉన్నాయి కదండి, మెంతులు కూడా వేస్తున్నాను. ఈ చింతపండు అండి నానబెట్టుకుందామండి, ఒకసారి కడిగేసి మనము దీన్ని నానబెట్టుకుందాము. అలాగే పప్పులు ఉన్నాయి కదండి, పప్పులు కూడా వేస్తున్నాను నేను. మీ ఇష్టం, ఇవి వేసుకోకుండా చేసుకుంటామంటే చేసుకోవచ్చండి, కానీ వేస్తే బాగుంటుంది. నేనైతే కొద్దిగానే వేసాను, ఎందుకంటే శనగపప్పు వేసాము కదా, అందుకని కొద్దిగానే వేసాను.
ఇవైతే బాగా వేగినాయండి. ఇవి కూడా ఇవైతే తీస్తున్నాను నేను. ఆయిల్ అయితే వేస్తున్నానండి. వంకాయలు అయితే బాగా నూనెలో వేయించి పెట్టుకుందాము. ఆయిల్ అయితే వేసాను, కొద్దిగా ఎక్కువ వేసానండి. వంకాయ అంటే ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. వంకాయలు అయితే వేస్తున్నానండి. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. ఇవైతే బాగా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నామండి. మనము ఇంతకుముందు ఒక వంకాయ చేశానండి, అది వేరే టైప్లో చేసాం కదా. ఇది వేరే ఇంకొక పద్ధతి అండి. ఇది మనమైతే మన ఛానల్లో వంకాయ కర్రీ ఉంది, గుత్తి వంకాయ కూర. అది ఇంకా అది వేరే పద్ధతి, ఇది వేరే పద్ధతి అండి. చాలా రకాలుగా చేయొచ్చండి వంకాయ కూరను. ఈ విధంగా అయితే అన్నీ వేయించి పెట్టుకున్నామండి, బాగా ఫ్రై అయ్యేంత వరకు. అయితే బాగా ఫ్రై అయినాయండి వంకాయలు. నేనైతే తీసుకున్నాను. ఈలోపు మనం అవి చల్లగా ఏంటంటే అవి మిక్సీ పట్టుకుందామండి. ధనియాలు, జీలకర్ర అవన్నీ ఉన్నాయి కదండి, కొబ్బరి అవల్ల మనం మిక్సీ పట్టుకుందాము. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. వంకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? వంటలలో రారాజు కదా. చాలా టేస్ట్ అయితే ఉంటుందండి, బాగుంటుంది. మీరు కూడా ఇలాగే ఈ పద్ధతిలోనే ట్రై చేయండి. చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కలర్ రైస్లోకి కానీ, వైట్ రైస్లోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ, చపాతీలోకి కానీ, ఏదానికైనా తినొచ్చండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. తీసుకున్నానండి నేను. బాగా అయితే ఫ్రై అయినాయండి. ఈ విధంగా అయితే పొడి చేసామండి. మరి ఇప్పుడు మనం దీంట్లో 2 స్పూన్ల కారం అయితే వేస్తున్నాను నేను. 2 స్పూన్లు అయితే వేసానండి, కొద్దిగా ఎక్కువ వేసాను, ఎందుకంటే ఇది కారం తక్కువ ఉంటుంది కాబట్టి. మళ్ళీ ఒకసారి మిక్సీ పడదామండి దీన్ని. ఆయిల్ అయితే కొద్దిగా తీసానండి నేను, ఎక్కువ ఉంటే అది హీట్ అయింది. ఇప్పుడు నేను ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. అయితే తరిగి పెట్టాను. నేను ఎండుమిర్చి అయితే వేస్తున్నాను, కొద్దిగా పోపు దినుసులు వేస్తున్నాను. ఎండుమిర్చి వేస్తున్నానండి 2. మీకు బాగా ఎర్రగా కావాలండి ఇది. ఇందులో మనం ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నానండి నేను. అల్లం పేస్ట్ అండి 1 స్పూన్ వేసాను. కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నానండి నేను. ఒక 2 రెమ్మలు వేసుకున్నానండి. 2 రెమ్మలు వేసుకున్నాను.
ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేద్దామండి బాగా. బాగా అల్లం పేస్ట్ అయితే బాగా ఎర్రగా అయిందండి. నేను టమాటా ముక్కలు వేస్తున్నాను. టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్నానండి. ఇవి బాగా కొద్దిగా మెత్తగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి. దీనిలో బాగా టమాటా ముక్కలు బాగా మెత్తబడాలండి. అందుకు కొంచెం సాల్ట్ వేస్తాను. నేను ఉప్పు వేస్తున్నానండి కొద్దిగా. మళ్ళీ చూసి వేసుకుందామండి. ఇప్పుడైతే నేను కొద్దిగానే వేసాను. ఇవి బాగా మెత్తబడాలండి టమాటా ముక్కలు. అప్పుడే మా రూమ్ అంతా గమ్ముమలాడిపోతుందండి. చాలా అయితే బాగుంటుంది కర్రీ. కొద్దిగా పసుపు అయితే వేస్తున్నానండి. కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఇది మనం మసాలా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, అదైతే వేస్తున్నాను నేను ఇప్పుడు. అదైతే వేస్తున్నానండి. ఇదైతే కొద్దిగా కారం వేసినాం కదండి. కారము, ఆ నూగులు కొద్దిగా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుదామండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేద్దాం వీటిని. కొద్దిగా ఉందండి దీంట్లో. మనం చింతపండు పులుసు వేద్దామండి దీంట్లో. నేను చింతపండు పులుసు అయితే తీస్తాను ఇప్పుడు. ఒక 2 నిమిషాలు అయితే మూత పెడదామండి. ఇదంతా కొద్దిగా బాగా కారం వేసినాం కదా దీంట్లో, పచ్చికారము కొద్దిగా అండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం కొంచెం ఫ్రై చేద్దాం వీటిని. నేనైతే మూత పెడుతున్నానండి. ఇదైతే బాగా ఫ్రై అయిందండి. నేనైతే చింతపండు పులుసు వేస్తున్నాను. చింతపండు పులుసు అండి. కొద్దిగా అయితే స్టవ్ ఎక్కువ పెట్టానండి. కొద్దిగా అయితే వాటర్ వేద్దామండి. వాటర్ అయితే పడుతుంది. ఇంత థిక్నెస్ కూడా ఉండకూడదు. మరి అది ఉడికేసరికి ఇంకా ఎక్కువ చిక్కగా అయిపోతుందండి. నేను కొద్దిగా అయితే వాటర్ వేస్తాను. ఇప్పుడే మనము ఉప్పు కారం అనేది చెక్ చేసుకుందామండి. చాలు, మనకి వాటర్ కూడా కరెక్ట్ సరిపోతుంది. ఇది ఉడికే లోపల ఇంకా కొద్దిగా చిక్కగా అవుతుంది కాబట్టి మనకైతే అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. ఇప్పుడు ఉప్పు కారాలు అయితే చెక్ చేసుకుందామండి ఈ టైంలోనే. ఉప్పు అయితే సప్పగా ఉందండి. కొద్దిగా నేను ఉప్పు వేస్తున్నా. కారం అయితే బాగా సరిపోయింది. కొద్దిగా చెక్క, లవంగాలు, యాలకల పొడి అండి కొద్దిగానే వేస్తున్నాను.
మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నేనైతే వేసాను బాగుంటుందని. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు వంకాయలు అయితే వేస్తున్నానండి. సిమ్ చేశానండి, నేను సిమ్లో పెట్టాను. వంకాయ మరీ ఎక్కువ పెడితే చితికిపోతుంది కాబట్టి నేను సిమ్లో పెట్టాను. ఒక 5 నిమిషాలండి దీన్ని బాగా ఉడికించుకుందాము. ఇది బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఒక 5 నిమిషాలన్నా పడుతుందండి. ఇది 5 నిమిషాలు నేనైతే మూత పెడుతున్నాను. ఐదు నిమిషాలు అయితే అయిందండి, మూత తీస్తున్నాను. వావ్, సూపర్గా అయితే కర్రీ తయారైందండి మన వంకాయ కర్రీ. మరి ఒకసారి కలిపిడిసి కొంచెం కొత్తిమీర వేద్దామండి. కొత్తిమీర అయితే వేస్తున్నానండి. ఒక 2 నిమిషాలండి ఉడికితే, మన 2 నిమిషాలు ఉడికితే మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి. మనం ఇంకా తర్వాత 5 సర్వింగ్ బౌల్కి తీసుకొని సర్వ్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉందండి మన కర్రీ. ఒక 5 నిమిషాలండి మూత పెడుతున్నాను. 5 నిమిషాలు కూడా కాదండి, 2 నిమిషాలు మూత అయితే పెడుతున్నాను నేను. 2 నిమిషాలు అయితే అయ్యిందండి, మూత తీస్తున్నాను నేను. వావ్, సూపర్గా ఉందండి మన కర్రీ. నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఇంకా చూడండి, అప్పుడు ఎక్కువ ఎసురు ఉండింది కదండి, అప్పుడే ఇంత థిక్నెస్ అయిపోయింది చూడండి. అందుకే నేను వాటర్ ఎక్కువ వేసాను. ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి కర్రీ. మరీ చల్లగా వేసరికి ఇంకా కొద్దిగా గట్టి పడుతుందండి. అందుకే నేను కొద్దిగా వాటర్ ఎక్కువ వేసాను. నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నానండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. అయిపోయిందండి మన గుత్తి వంకాయ కర్రీ. మరి ఈ కర్రీ అయితే చాలా బాగుందండి. మరి ఈ విధంగా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మరి ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.